ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్యుడి వేడి కంటే ఎన్నికల వేడే ఎక్కువగా ఉంది. అధికార పార్టీ సీఎం జగన్ మంచి చేస్తేనే మాకు ఓటేయండి అని ప్రజల్లోకి వెళుతుంటే ప్రతిపక్ష కూటమి మాత్రం అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. అభివృద్ధి మా అజెండా అంటూ జబ్బలు చరుచుకునే చంద్రబాబు కూడా సీఎం జగన్ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రజలపై వల్లమాలిన ప్రేమను కురిపిస్తున్నారు. ఎక్కడలేని సంక్షేమ పథకాలను ప్రజలపై కుమ్మరించేస్తున్నారు. అధికారంలోకి వస్తే చాలు, హామీలు నెరవేర్చకపోతే మనల్ని ఎవరు అడుగుతారు అనే తరహాలో వారి తీరు కనిపిస్తోంది. వారు చెప్పిన కల్లబొల్లి కబుర్లను రాష్ట్ర ప్రజలు కూడా నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా యాంకర్ శ్యామల ఇలాంటి వాళ్ల తీరును ఎండకడుతూ ఒక కుందేలు కథ చెప్పింది. గత ఎన్నికల సమయంలోనే వైసీపీ కండువ కప్పుకున్న యాంకర్ శ్యామల అప్పటి నుంచి జగన్ కోసమే పనిచేస్తుంది. తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ప్రజల్లోకి వెళుతూ ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తున్నారు. తాజాగా ఐటీ మీడియాకిచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ప్రతిపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా కొన్ని చురకలంటించారు. వారి దురుద్దేశం ప్రజలకు అర్థమయ్యేలా ఒక కుందేలు కథ కూడా చెప్పారు. అనగనగా ఒక అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. దానికి వేటాడి శక్తిపోయింది. తనకు ఆహారం తెచ్చిపెట్టేందుకు, తన ఉనికి చాటుకునేందుకు ఒక గుంటనక్క సాయాన్ని కోరింది. ఆ ముసలి తోడేలుకు సహాయం చేయకపోతే తనని ఎక్కడ తినేస్తుందో అని ఆ ముసలి తోడేలు చెప్పిందల్లా చేసేందుకు ఆ గుంటనక్క సిద్ధమైపోయింది. అలా అడవిలో కనిపించిన ప్రతి జంతువుకు గుంటనక్క ఆ ముసలి తోడేలు గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. కొన్ని జంతువులు ఆ గుంటనక్క చెప్పిన మాటలను వింటున్నాయి. కానీ కొన్ని తెలివైన జంతువులు మాత్రం ఆ గుంటనక్క మాటలను పట్టించుకోలేదు. అలా ఆ గుంటనక్క ఒక కుందేలుకు మాయమాటలు చెప్పి తోడేలు దగ్గరకు తీసుకెళ్లింది. ఆ ముసలి తోడేలు ఈ గుంటనక్క ఆ కుందేలుకు అన్నీ చేసేస్తాం, అందడం ఎక్కిస్తామంటూ కబుర్లు చెప్పాయి. ముసలి తోడేలు గుంటనక్క మాటలను నమ్మిన కుందేలు ఎన్నో ఊహించుకుంది. ఆ ముసలి తోడేలు ఆ కుందేలు చెవుల్ని కొరుక్కు తినేసింది. కంగారు పడిన కుందేలు వెళ్లి నాకు చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతోంది ఒకటి అని పారిపోయేందుకు ప్రయత్నించింది. అప్పుడు గుంటనక్క ఆ కుందేలుతో నీకు కిరీటం చేయిస్తున్నా, ఆ చెవులు అడ్డం కదా, అందుకే తీసేసామని చెప్తుంది. నమ్మేసిన కుందేలు కిరీటం కోసం ఎదురు చూస్తుంది. ఈసారి ఆ ముసలి తోడేలు కుందేలు తోకను కొరికేస్తుంది. మళ్లీ పారిపోయేందుకు ప్రయత్నించగా ఈసారి నీకోసం సింహాసనం చేయిస్తున్నాం, ఆ తోక అడ్డమని తీసేశామని చెప్పారు. ఆ మాటలు కూడా నమ్మేసిన కుందేలు అక్కడే ఉండిపోయింది. ఆఖరికి ఆ ముసలి తోడేలు కుందేలు పీక కొరికేసింది. ఆ కుందేలును ముక్కలు చేస్తుండగా ఆ గుంటనక్క కుందేలు బుర్రన తినేస్తుంది. ఆ తోడేలు దాని బ్రెయిన్ ఏదని అడగ్గా అదే ఉంటే ఆ కుందేలు మన దగ్గరకు వచ్చేదా అంటూ గుంటనక్క అనగానే తోడేలు కూడా నవ్వేస్తుంది. ఇక్కడ ఆ ముసలి తోడేలు ఎవరు అని నేను అడగను, ఆ గుంటనక్క ఎవరో మీ ఆలోచనకే వదిలేస్తున్నాం. ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఒక్క నిమిషం ఆలోచించి ఓటు వేయండి అంటూ యాంకర్ శ్యామల చెప్పిన ఈ కుందేలు కథ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.